మిర్చి అయితే చేస్తున్నాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని వామ, ఇంకా తగినంత సోడా, ఉప్పు, అల్లం పేస్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కిలో శనగపిండి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మా తమ్ముడు ఇంకా ఫాస్ట్గా కలిపేస్తుండు, ఎందుకంటే మా తమ్ముడు మాస్టర్ కాబట్టి. ఇడ్లీ, బోండా, వడ ఏ టిఫిన్స్ అయినా టకటకా చేస్తాడు. అందుకనేసి మా తమ్ముడికి నువ్వు ఈరోజు మిర్చి బజ్జీ చేయి అనేసినాము. ఇక మిర్చి బజ్జీ అయితే చేస్తుండే. ఇక వర్షం పడుతుంది. ఆ టైంలో ఇక మాకు ఎందుకో మిర్చి బజ్జీ చేయి అనేసి ఇక గుర్తొచ్చింది. ఇక చెప్పేసినాము. ఇక తగినంత ఆయిల్ వేసి ఇక ఆయిల్ వేడయ్యే లోపల ఇక మిర్చి అయితే కట్ చేస్తుండు. ఒక మిర్చిని 2 భాగాలుగా కట్ చేస్తుండు టకటకా, ఎందుకంటే మాస్టర్ కాబట్టి టకటకా చేస్తుండు. ఒక్కొక్క మిర్చి వేడి వేడి ఆయిల్లో వేస్తూ ఉంటే ఎంత బాగా పొంగుతూ వస్తుందో చూడండి, చాలా టేస్టీగా ఉండే. ఇక మా తమ్ముడు అంత బాగా చేసిండు కాబట్టి ఇక మాస్టర్కి మంచిది చెడుది ఏముండదు, టకటకా చేసిండు. చాలా బాగా వచ్చింది చూడండి. ఇలా మంచి కడాయిలో తగినంత మిర్చి బజ్జీ చేసి డీప్ ఫ్రై అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేస్తుంది మా తమ్ముడు. మా తమ్ముడు మిర్చి బజ్జీ మీకు నచ్చినట్లయితే, చేసే విధానం మీకు నచ్చినట్లయితే మా తమ్ముడు కోసం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి. మన ఛానల్ని అసలు మిస్ అవ్వకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల. మా చెల్లి అయితే ఇక్కడ మిర్చి కట్ చేస్తుంది, మా తమ్ముడిగా మిర్చి బజ్జీ చేస్తుండు. ఇక హెల్ప్ చేస్తుంది మా చెల్లి కూడా, ఊకునే కూర్చొని ఉందనేసి ఇక నేనే ఇచ్చిన. ఎన్ని మిర్చిలు అయిపోయినాయో, మనం బయట కొంటే ఎంత డబ్బులు అయిపోతుంది. అందుకనేసి మనం ఇంట్లోనే ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగనే ఇంట్లో చేసుకోవాలి. చాలా హ్యాపీగా ఉల్లిపాయ కట్ చేసుకొని ఎంత హ్యాపీగా తినేస్తున్నారో మా ఫ్యామిలీ మెంబర్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్ ఫ్రెండ్స్.